బల్లారాధన విషయంలో రొట్టె విరుచుటనగా బ్రెడ్ తీసుకోవచ్చా లేదా పులిసిన రొట్టెతోనే తీసుకోవచ్చా? నేను మిమ్మల్ని అడుగుతున్నా, విరవమన్నాడా కోయమన్నాడా? మరి విరవాలంటే ఎలా ఉండాలి? అది విరవాలంటే కొంచెం లావుగా ఉండాలి కదా, చపాతీలాగా ఉంటే చించాల్సి వస్తుంది. రెండవది, పులియని పిండి పొంగని రొట్టె అన్నాడు. పులియకూడదు అంటే అది బ్రెడ్ అవ్వకూడదు, పొంగకూడదు అంటే అది చపాతీ అవ్వకూడదు. సో కొంచెం లావుగా, మీకు అరిసెలు తెలుసా? చపాతీని ఒక 6 చపాతీలు కలిపితే ఎంత లావు అవుతుంది? అంత పెద్ద రొట్టెను చేసి చిన్న మంట పైన ఒంట్లు దగ్గర పెట్టుకొని పొంగకుండా కాలిస్తే దాన్ని విరుచుకోవచ్చు మనం. రీసెంట్గానే యూట్యూబ్లో WCM సెబీ క్రిస్మస్ అని ఒక వీడియో పెట్టాం. దాంట్లో నేను రొట్టె విరవడాన్ని చూశాను. సో మీకు అర్థమైపోయింది కదా, గోధుమ పిండితో చేయాలి. ఒక వ్యక్తి ప్రతిష్ఠింపబడి ప్రార్థన చేసుకుని ప్రతి ఆదివారం చేస్తే సరిపోయింది. లేదా సంఘం పెద్దదైతే 4 5 నియమించుకుందాం. ఆనాడు పరిచారకులు, యాజకులు, పరిచారకులు నియమించేవారు, అలాగే నియమిద్దాం. వాళ్ళు ఉదయమే లేచి చక్కగా స్నానం చేసుకొని అందరి కోసం ప్రభు శరీరాన్ని, రక్తాన్ని సిద్ధపరచడానికి వారు ప్రతిష్ఠించబడతారు ప్రత్యేకంగా. ఎందుకో బేకరీలోకి వెళ్ళి తెచ్చుకోవాలి మనం, వద్దు. కాబట్టి అందరు కలిసి ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది. ఒక్కొక్కరు నిర్ణయానికి వస్తే గుంపులు అవుతాయి. పెద్దలందరూ నిర్ణయం చేస్తే ఆశీర్వాదం అవుతుంది.